తర్వాత కూడా అంత ఇబ్బందిగా ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది కదా, శంషాబాద్ నుంచి కానీ అక్కడి నుంచి ఏపీ పోలీసులు మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పినా కానీ, అంటే హైదరాబాద్కి రావడానికి అక్కడి నుంచి ఏపీకి వెళ్ళడానికి అంత ఆలోచించి తనకి తన ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అని అంత భయపడ్డారంటే ఎన్ని ఫేస్ చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు మరి ఇవేవి ఎప్పటికీ బయటకు రావని ఎలా అనుకుంటారండి? యాక్చువల్గా ఆవిడ ఇక్కడికి రావటానికి భయపడటానికి కారణం ఏపీ పోలీసేగా. ఇప్పుడు ఏపీ పోలీసు మళ్ళీ ఆవిడకి ఇప్పుడు అంటే ప్రభుత్వం మారింది, ప్రభుత్వంలోకి అంటే యాక్చువల్ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అందులోకి వచ్చే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మ్యాండేట్ తీసుకొని వచ్చే నాయకులు మారుతారు. వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి పోలీసులు కూడా మారుతూ ఉంటారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థం చేసుకోవాల్సింది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న పోలీసులు ఇప్పుడున్న పోలీసులు ఒకటి కాదు అనేది ఆవిడకి కనుక ప్రస్ఫుటంగా అర్థం అయి ఉంటే రావటానికి భయపడదు. ఎందుకంటే ఆవిడకి ఇక్కడ పెద్ద నైట్ మేర్, ఒక భయంకరమైన కళ లాంటిది. ఇక్కడ ఒక 40 రోజులు ఆవిడని పెట్టిన బాధలు, చిత్రహింసలు కానీ అంతగా ఆవిడని బాధిస్తాయి కదా. మరి ఎవరి పరిస్థితి అయినా అంతే అలానే ఉంటుంది. మరి కాకపోతే ఇప్పుడు ప్రభుత్వంలోకి నాయకులు మారారు కాబట్టి ఇప్పుడు పోలీసులు వేరే రకంగా ఉంటారు. అది కొంచెం ధైర్యం చేసి వచ్చి ఇక్కడ మరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం కావచ్చు, మిగతావన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటి వెనక ఎవరున్నారనేది మరి ఐడెంటిఫై చేసి ఒక ముగ్గురిని, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని, విశాల్ గున్నీని, క్రాంతి రాణా తాతాని ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇందులో విశాల్ గున్ని అప్రూవర్ గా మారాడు అనే కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు అప్రూవల్ గా ఏం మారలేదు. ఆయన ఇచ్చింది ఏవో 3 పేజీల స్టేట్మెంట్ లో ఆ రోజు ఏం జరిగింది, నిజం చెబితే మనకేమైనా ఆపద తప్పుతుందేమో అని నిజం రాసిచ్చాడు. మరి అందుకనే కదా ఈ గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్ గా ఈ గూగుల్ టేక్అవుట్ లాంటి కొత్త టెక్నాలజీని వాడుకోవటం మూలాన దర్యాప్తు సంస్థలు అంటే విచారణలో వాళ్ళకి ఉపయోగపడతాయేమో కానీ వీటన్నిటిని కోర్టు ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తుందనేది డిపెండింగ్ ఆన్ ద కోర్ట్. ఇక దీన్ని ఉపయోగించుకుని వీళ్ళు అప్రూవర్ గా మార్చుకోవటానికి కానీ వాళ్ళ చేత నిజం చెప్పించే అవకాశాలకు కానీ దర్యాప్తు సంస్థలు వెతుక్కోవటమే తప్ప ఈ గూగుల్ టేక్అవుట్ లో ఇదిగోండి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు అని అంటే అది యాదృచ్ఛికం అని అవతల వ్యక్తులు చెప్తే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అయినా సరే దాన్ని తీసి పక్కన పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఈ గూగుల్ టేక్అవుట్ కేవలం విచారణలో దర్యాప్తు సంస్థలు వాడుకునే ఒక సాధనం లాంటిదే. మరి అవినాష్ రెడ్డి సంగతి కూడా అంతే కదా. దస్తగిరి అప్రూవర్ గా మారాడు, అప్రూవర్ గా మారి నిజమంతా చెప్పేశాడు. దాని ప్రకారంగా వాళ్ళు మిగతా అందరిని అరెస్ట్ చేసి దీని వెనకున్న మాస్టర్ మైండ్స్ ఎవరు, యాక్చువల్ గా ఇందులో స్వయంగా అవినాష్ రెడ్డి పాల్గొనలా, స్వయంగా భాస్కర్ రెడ్డి పాల్గొనలా. అక్కడ రక్తం తుడిచింది కూడా అవినాష్ రెడ్డి ఏం కాదు. కానీ దీని వెనకున్న మూలాలు, ఎవరి మూలాన జరిగినది, ఈ మర్డర్ జరగటానికి కానీ ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరగటానికి కానీ ఒక మోటో ఉంటుంది చూడండి. ఆ మోటోని కూడా దాని వెనకున్నది మరి అవినాష్ రెడ్డి అంశంలో అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ కడప ఎంపీ సీటు దగ్గర జరిగిన గొడవ అని సిబిఐ తేల్చేసింది. మరి అలాగనే ఇప్పుడు ఈ జత్వానీ కేసులో కూడా మూల కారణం ఎవరు, ఈ ముగ్గురు సస్పెండ్ అయిన ముగ్గురు ఆ పని ఎందుకు చేశారు అని అంటే దానికి ఎవరో ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళెవరు కనిపెట్టాలి. అది గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎలా బయటపడుతుందో తెలియదు మరి మనకి.